హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. మన టాలీవుడ్ యంగ్స్టర్ శర్వానంద్ హీరోగా నటిస్తున్నటువంటి భోగి సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ శర్వానంద్కు సంబంధించినటువంటి పోస్టర్స్, తనకు సంబంధించినటువంటి లుక్ చాలా డిఫరెంట్గా ఉన్నదనేసి సినీ మేకర్స్ అండ్ అతని యొక్క అభిమానులు అయితే మెచ్చుకుంటున్నటువంటి తరుణంలో ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. ఏంటిదబ్బా ఆ కొత్త అప్డేట్ అంటే, అందులో హీరోయిన్గా నటిస్తున్నటువంటి అనుపమ పరమేశ్వర్ ఈ హీరోయిన్కి సంబంధించినటువంటి న్యూ లుక్కి సంబంధించిన పోస్టర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్. అసలు ఎంతలా ఆకట్టుకుంటున్నాయంటే, అచ్చం అసలు పల్లెటూరు అమ్మాయి అంటే ఇక అసలు ఈ అమ్మాయిని చూస్తే ఇక ఈమెరా నాయన, ఇంకా అసలు ఎవ్వరు కూడా ఇట్లా ఉండరు అనే విధంగా ఆ పాత్రలో ఒదిగిందని చెప్పవచ్చు. ఆ పోస్టర్, ఒక పోస్టర్ చాలు పల్లెటూరు అమ్మాయికి అసలు అనుపమ పరమేశ్వర్ తప్ప ఎవరు సిట్టుగారా అనే విధంగా తన యొక్క పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంత అద్భుతంగా ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఆ పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే, కందుల సులోచన రాణిగా తనను చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఎవరంటే సంపత్ నంది. చాలా అద్భుతంగా ఎక్సలెంట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కావచ్చు, సాంగ్స్ పరంగా చాలా కేర్ తీసుకుంటున్నారు అనేసి చిత్ర వర్గాల్లో అయితే టాక్ అయితే వినబడుతున్నది. ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి పాత్రలో నటిస్తున్నది. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మన అనుపమ పరమేశ్వర్కు వచ్చేటటువంటి అవకాశం అయితే ఈ సినిమా ద్వారా ఉన్నదనేసి సినీ వర్గాలు అయితే కోడై కూస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ వీళ్ళ యొక్క పాత్రలను అయితే రివీల్ చేయడంతో ఈ సినిమా మీద హైప్ అయితే చాలా వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆగస్టు 28వ తేదీన ఈ సినిమానైతే థియేటర్లో రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నందున ఈ సినిమాకు హైప్ అయితే వస్తుందని చెప్పవచ్చు. మరి చూద్దాం, మున్ముందు ఇంకా ట్రైలర్ గిట్ట రిలీజ్ కావాల్సినటువంటి సమయం అయితే ఉంది కాబట్టి ఈ ట్రైలర్ కనుక రిలీజ్ అయితే ఇంకా ఈ సినిమా మీద హైప్ వస్తుంది అనేసి చిత్రవర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికైతే అనుపమ పరమేశ్వర్ చాలా ముద్దుగా చక్కగా ఉన్నదని చెప్పవచ్చు ఆ యొక్క కందుల సులోచన రాణి పాత్రలో. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.